కాకినాడ పిఆర్ ప్రభుత్వ పాఠశాలలో 10 ఏళ్ల చిన్నారులతో ఇటుకలు మోయించడం కలకలం రేపుతుంది. స్కూల్ పాత బిల్డింగ్ కూలగొట్టి కొత్త బిల్డింగ్ నిర్మాణం పనులలో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేస్తున్నారు. పిల్లలకు క్లాసులు చెప్పకుండా టీచర్లు కూల్చేసిన పాత బిల్డింగ్ ఇటుకలు మోయిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని చెప్పండి, కాకినాడ పిఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుంది? చిన్నారులతో ఇటుకలు మోయిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? అసలు టీచర్లు ఏం చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ శాలిని. ప్రస్తుతం అయితే కనుక పిఆర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఇది బాలికలు చదువుకునే పాఠశాల. అయితే ఈ పాఠశాలలో కొత్తగా భవనం నిర్మిస్తున్నారు. పాత కట్టడాలన్నీ తొలగించి నూతనంగా నిర్మించే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ దశలో సాయంత్రం పూట కొంతమంది పిల్లలు ఈ ఇటుకలు మోస్తూ కనిపించారు. వాళ్ళతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఇటుకలు మోస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళు ఉపాధ్యాయులు అనుకోకుండా చూడకపోవడంతో పిల్లలు మాత్రం ఈ ఇటుకలు మోస్తూ ఈ మీడియా కంటపడింది. పిల్లలైతే కనుక తాము స్వచ్ఛందంగా చేస్తామన్నప్పటికీ పిల్లలతో ఈ విధంగా పనిచేయడం తప్పు అని తెలిసి ఉపాధ్యాయులతో ఎలా చేస్తున్నారో ప్రశ్నించినప్పుడు వారు తమను చూసి ఏదో చేశారని చెప్తున్నారు. కానీ వాస్తవానికి అయితే ఈ బిల్డింగ్ కట్టడం అన్నది ఈ పిల్లలతో ఇటువంటి నిర్మాణాలు చేపట్టడం తప్పు. ప్రస్తుతం మన దగ్గరే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ మరియు ఎన్ఈఓ ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, వివరణ ఆయన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అన్నది చెప్పండి ఒకసారి. సార్, నా పేరు ఏఎస్కేవి ప్రేమజ్యోతి అండి. నేను స్కూల్ హెడ్ మాస్టర్ గా అలాగే MU1 గా కూడా పనిచేస్తా ఉన్నాను. ఉదయం అంతా కూడా స్కూలు విషయాలని చూసుకుని మధ్యాహ్నం 2 గంటలకి మరి సిఐ ఆఫీస్ కి MU1 గా SO3 ఫార్మ్స్ సంతకాలు పెట్టడానికి మరి వెళ్ళడం జరిగిందండి. మరి ఈ పిల్లలు మరి NCC లో నేషనల్ గ్రీన్ కోర్ లో భాగంగా మొక్కలని మరి దీన్ని చేయడం కొరకు, ప్రొటెక్ట్ చేయడం కొరకు టీచర్లు కొన్ని ఇటుకలు తీసే సందర్భంలో పిల్లలు ఇన్స్పైర్ అయ్యి అక్కడికి వెళ్ళామండి. మేము కూడా చేస్తామన్న ఉద్దేశంతో వెళ్ళాం తప్ప మరి పీడీ గారు కానీ మమ్మల్ని ఫోర్స్ చేయలేదని నేను వచ్చిన తర్వాత అడిగినప్పుడు చెప్పడం జరిగింది మేడం. అంచేత మరి ఇది ఇంటెన్షనల్ గా పిల్లల చేత పని చేయించేటువంటి పరిస్థితి కాదు. కానీ మరి ఇది ఒక విధంగా చెప్పాలంటే మరి పిల్లల్ని అడ్డుకోవాల్సిందే, మేము అడ్డుకోలేకపోయాము. దాన్ని బట్టి మేము విచారిస్తూ ఉన్నాం. అందుని బట్టి దురాని గారు కూడా అదే విషయాలు తెలియజేస్తాము. సారీ ఫర్ దిస్ వన్ సార్. శాలిని, ఇప్పుడు వాస్తవంగా మనం ఇక్కడ పరిస్థితులు పరికిస్తే కనుక పిల్లలు పనిచేయడం మాత్రం మనకు చాలా స్పష్టంగానే కనిపించింది. దీనిపైన హెడ్ మాస్టర్ వివరణ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారు. దీనిపైన ఎంక్వైరీ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే పిల్లలు అయితే తమందరూ దాని పనిచేస్తామని చెప్తున్నప్పటికీ పిల్లలతో ఈ విధంగా పనిచేయించడం చట్టరీత్యా నేరం కూడాను. ఇది ప్రభుత్వ పాఠశాల, ఇందులో ఈ విధంగా పనిచేయడం పట్ల ఈ విధంగా అయితే కనుక డిప్యూటీ వచ్చారు ఇక్కడ. దీని విషయం మీద శాలిని. అయితే అసలు స్టూడెంట్స్ అడిగారా? మరి స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళ ఇష్టంతోనే వర్క్ చేస్తున్నారా, లేదంటే టీచర్లు చెప్పారని చేస్తున్నామని చెప్తున్నారా? ప్రస్తుతం అయితే అది డ్రీమ్ క్లాస్ కాబట్టి ఆడుకోవడానికి వచ్చి మాస్టర్లు చేయడం చూసి తాము చేశామని ఒక 2 పిల్లలు చెప్పినా మిగిలిన పిల్లలు మాత్రం అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే పిల్లలైతే భయపడి ఏం చెప్పడానికి కూడా ముందు రాలేదు. అయితే ఉపాధ్యాయులు చెప్పిన విషయాల ప్రకారం అయితే కనుక స్వచ్ఛందంగానే పిల్లలు వచ్చి, అంటే టీచర్లు కష్టపడుతున్నారు కాబట్టి ఆ స్కూల్లోనే చూపిస్తారా చిన్న చిన్న ఇటుకలు వేస్ట్ చేయడం ఎందుకని, అంటే పురాతనంగా బిల్డింగ్ లో ఉన్న ఇటుకలు కాబట్టి అవి పనిచేస్తాయి, అవి మొక్కలకి రక్షణగా కట్టడానికి పనిచేస్తాయని ఉద్దేశంతో తాము ఉపాధ్యాయులు తీస్తుంటే తాము కూడా సహకారం అందించామని వీళ్ళు చెప్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉన్నది మాత్రం విచారణలో తేలే అవకాశం ఉంది. చాలినే. ఓకే, థ్యాంక్ యూ దురాని.